నా పేరు సుధాకర్ రెడ్డి అండి. ఓకే స్వామి. రాజాపురం, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. నవరాత్రులు అంటే వారాహి నవరాత్రులు చేశాము. తర్వాత ఇప్పుడు శ్యామల నవరాత్రులు చేశాము సార్. ఈ శ్యామల నవరాత్రులు ఫస్ట్ రోజు మనకి పితృదేవతలు కనపడ్డారు బాగా ముందు. తర్వాత అమ్మవారు. తర్వాత మంచిగా అలా ఆ రోజు మంచిగా జరిగింది స్వామి. రెండో రోజు వచ్చేసరికి మనకి దేవి దర్శనం జరిగింది. అమ్మవారు బాగా దర్శనం మంచిగా అయింది. మూడో రోజు పలహారం నైవేద్యం మీద అచ్చులు పడ్డాయి స్వామి, అమ్మవారి చేతి ముద్రలు. నాలుగో రోజు వచ్చేసి అమ్మవారి దర్శనాలు అయితే అయ్యాయి. ఐదో రోజు శివయ్య నేను ఏదో బావిలో పడిపోతే నీళ్ళలో మునిగిపోతుంటే అట్లా శివయ్య గారు అట్లా బయటికి తీసి కూర్చోబెట్టారు స్వామి. ఆరో రోజు వచ్చేసి మనకి అలా దర్శనాలు అమ్మవార్లు ఎప్పుడు అట్లా వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఉద్వాసం రోజు అయితే మంచిగా అమ్మవారికి మంచిగా సార పెట్టడం, మామూలుగా అది చేయటం, నైవేద్యాలు పెట్టడం అన్నీ అమ్మవారు స్వీకరించినట్లుగా మంచి అనుభూతి అయితే కలిగింది స్వామి. ఇక ఉద్వాసం రోజు అయితే ఇక నేను గేటు దాకా పంపించేసరికి నా ఒళ్ళంతా జలదరిచ్చినట్టు ఒక రకమైన ఇది తన్మయత్వంలోకి వెళ్ళిపోయాను స్వామి. సరే స్వామి, మీకు పీఠానికి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుండి? నాకు పీఠానికి నాకు అనుబంధం వారాహి నవరాత్రుల కాడి నుంచి నాకు అనుబంధం ఉంది స్వామి. అప్పటి నుంచి ఇక నేను డైలీ కంటిన్యూగా వారాహి నవరాత్రులు అప్పుడు గురుముఖ మంత్రం ఇచ్చారు గురువుగారు. అదే మంత్రంతో ఇక అట్లా డైలీ చేసుకుంటా ఉంటాను ఇంటికాడ. రోజుకు ఒక అర్ధగంట, పొద్దుపూట ఒక అర్ధగంట, సాయంత్రం ఒక అర్ధగంట డైలీ చేసుకుంటాను స్వామి. మంచి స్వామి. మరి ఇప్పుడు శ్యామల నవరాత్రులు మొదటిసారి చేస్తున్నారా? మీకు ఎలా తెలుసు? మొదటిసారి చేయడం. మనకి గ్రూప్ లో గురువు గారు పెట్టారు కదా, శ్యామల నవరాత్రులు ఉన్నాయి చూడండి, అవకాశం ఉన్న వాళ్ళు చేసుకోండి అన్నారు కదా. ఆ విధంగా గురువు గారు పెట్టిన దాన్ని, గ్రూప్ లో పెట్టిన దాన్ని చూసి నేను శ్యామల నవరాత్రికి జాయిన్ అయ్యాను సార్. మంచి స్వామి. పీఠం తరపున చేసిన శ్యామల నవరాత్రులకి మిగతా నవరాత్రులకి తేడా ఏంటి? పీఠం తరపున అంటే గురువు గారి ఆధ్వర్యంలో జరిగే నవరాత్రులు కదా స్వామి. మామూలుగా నవరాత్రులు అంటే మామూలుగా ఏదో మన సొంతంగా ఏదో చేస్తా ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటుంది. అది గురువు గారి ఆధ్వర్యంలో జరిగేదానికి దాని శక్తి వేరే ఉంటుంది, దాని ప్రతిఫలం కూడా వేరే ఉంటుంది స్వామి. మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటి, ఎందుకు? బాగా గుర్తుంది నవరాత్రులు ఏంటి, ఎందుకని బాగా గుర్తుండిపోయేది? నాకు వారాహి నవరాత్రులు మంచిగా గుర్తుకుండే, ఇప్పుడు ఈ నవరాత్రులు కూడా మంచిగా గుర్తుకుండే స్వామి. రెండు నాకు సేమ్ అమ్మవారి దర్శనాలు కానీ, నాకు అనుభవాలు కానీ చాలా బాగా జరిగాయి సార్. ఓకే స్వామి. ఇప్పుడు చేసే ప్రతి నవరాత్రులు ఒక మెట్టు ఎక్కుతున్నారా? అంటే బెటర్ అవుతున్నారా? బెటర్ అవుతున్నాను. ఏం బెటర్ అవుతున్నారు? అప్పుడు దీక్ష మామూలుగా ఫస్ట్ వారాహి నవరాత్రులు చేసేటప్పుడు ఏదో చేస్తున్నాం కదా, మనం గురువు గారు చెప్పారులే చేస్తున్నాంలే అని చేసాము. ఇప్పుడు ఆ అనుభవంతోనే ఇప్పుడు మంచిగా చేసుకున్నాం స్వామి, చాలా బెటర్. కాకపోతే ఆ నవరాత్రుల్లో ఇప్పుడు రాయలసీమలో నవరాత్రులు చేసేటప్పుడు నేను కూర్చోడానికి చాలా ఇబ్బంది పడ్డా. అప్పుడు వారాహి నవరాత్రులు అప్పుడు కూర్చోడానికి ఎంతసేపు, మామూలు డైలీ చేసేటప్పుడు ఒక అర్ధగంట కానీ 30 గంట కదలకుండా కూర్చునగలుగుతాను. వారాహి నవరాత్రులు అయితే ఈ నవరాత్రుల్లో, రాయలసీమలో నవరాత్రుల్లో కూర్చోలేకపోయాం, కాళ్ళు తీపులు వచ్చాయి, ఏదో బరువుగా ఉంటాం, అంతా ఒక రకంగా ఉండే స్వామి. అయినా పట్టుదలతో చేయాలి, గురుగారు చెప్పారు చేయాలి అని చేసాము. మంచిదండి. ఇప్పుడు శ్యామల నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఏంటి అవి? మర్చిపోలేని సన్నివేశాలంటే వాటరు సగానికి తక్కువగా ఎక్కువ తగ్గిపోయాయండి. అదొకటి. ప్రసాదంలో అమ్మవారి వేలు ముద్రలు పడ్డాయి, అది నాకు మర్చిపోలేని అనుభూతి. అలాగే ఉద్వాసం రోజు నాకు గేటు దాకా వెళ్ళి అమ్మవారిని సాగనంపేటప్పుడు ఒళ్ళంతా జలరించి ఏదో ఒక తన్మయత్వంలోకి వెళ్ళిపోయాను స్వామి.
ఓకే స్వామి. ఇప్పుడు కొత్త సాధకులు మీరు వచ్చాక ఎందరో వచ్చారు కదా! వారి అవును. అనుభవాలు విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? వాళ్ళను చూసి అసూయ ఎప్పుడైనా అనిపించిందా? అంటే దర్శనాలు బాగా అవ్వటం అలాంటివి జరిగినప్పుడు. వాళ్ళకి బాగా జరిగినియి. బాగా అయ్యవారు, అమ్మవారు కనిపిస్తున్నారు. దర్శనాలు బాగా జరిగినియి. కొత్తవాళ్ళు నిన్న ఈ కొత్తగొచ్చినోళ్ళకి. అప్పుడు మీకేమైనా అసూయ అనిపిచ్చిందా? అసూయ ఏం లేదు స్వామి. అది మామూలుగా వాళ్ళ మన కర్మల మన కర్మ ఫలాలు ఉంటాయి గదా! ఆ కర్మ ఫలాలు తొలగే కొద్దిగా మనకి దేవుడి దర్శనాలనేవి జరుగుతాయని గురువుగారు జెప్పారు. ఆ కర్మక ఫలాలు అట్లా ఉన్నప్పుడు మనం ఎవరి మీద అసూయపడ్డా ఏమి ఉండదు. మన కర్మ తగ్గిన కొద్దీ మనకి దేవుడనేది అమ్మవారైనా, అయ్యవారైనా మనకి దర్శనాలిస్తారనేది మాకు నమ్మకం. ఎవరినో చూసి మంచిది స్వామి. అసూయపడితే మనకు కాదు కదా స్వామి. అదే. అసలు నవరాత్రులు ఎందుకు చేయాలి అంటారు? మీ అభిప్రాయం చెప్పగలరు. నవరాత్రులు చేయాలి అంటే నేను ఫస్ట్ జాయిన్ అప్పుడు వరాహి నవరాత్రులకు జాయిన్ అయినప్పుడు నాకు అంతకుముందు ఏమిటంటే గణేష్ నవరాత్రులు మామూలుగా చేస్తా ఉండేవాళ్ళు. ధ్యానంలో వెళ్ళిపోతా ఉండేవాళ్ళం. చేస్తా ఉండేవాళ్ళం. లేదు ఏదో వరాహి నవరాత్రులు, గుప్త నవరాత్రులు అంటున్నారు కదా! మన ఇంట్లోనే పెట్టుకొని జాగ్రత్తగా చేసుకుందాము. చూద్దాం అసలేంటో అని చేయటం మొదలుపెట్టాం స్వామి. అది చేసినందుకు ఆ ప్రతిఫలాలు, ఆ అనుభూతులు వేరుగా ఉంటాయి. ఉన్నాయి గూడా. ఓకే స్వామి మంచిది. మరిప్పుడు పీఠంలోని గురువుగారు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారని అంటారు. తప్పు చేస్తే వెంటనే తీసేస్తారు అని అంటారు. మరి ఇన్ని నవరాత్రులు ఎలా చేశారు మీరు? భయపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? అక్షింతలు పడ్డ సన్నివేశాలు ఉన్నాయా? ఉంటే ఏంటి? ఉన్నాయి. ఉన్నాయండి. నేను అనుభవాలు చెప్పేటప్పుడు నా వాయిస్ కట్ అయితా ఉంటది. ఏదో భయపడుతూ చెప్తాను. "ఏమిటయ్యా అదేందయ్యా" అని, "నువ్వు చెప్పేదేదో కరెక్ట్‌గా చెప్పు" అని ఒకసారి, 2 సార్లు అక్షింతలేశారు. "ఎందుకు భయపడటం ఏంటి? అట్లా గాదు. నువ్వు చెప్పేది వాయిస్ కట్ కాకుండా చెప్పు" అని చెప్పారు స్వామి. స్ట్రిక్ట్ అంటారా? మామూలుగా హ్మ్. పీఠంలో ఆ మాత్రం షరతులు లేకపోతే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు జేస్తారు. దానికి విలువుండదు. గురుముఖ మంత్రం ఇచ్చేదానికి గురువుగారు అంటే విలువ లేకుండా ఎళ్ళిపోతది. ఆ మాత్రం ఉండాలి అని నా అభిప్రాయం. ఓకే. మంచిది స్వామి. మరి ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలంటే ముఖ్యంగా పాటించాల్సినవి ఏంటి? ముఖ్యంగా పాటించాల్సింది సంసార జీవితానికి కొంచెం దూరంగా ఉండాలి. భూషయనం. అలా మనం ఏదైనా ఎవరి మీదైనా కోపపడుకోకుండా మన పనేదో మనం జేసుకుంటూ ఎళ్ళిపోవాలి. అందరిని తిట్టకుండా మన హిందూ మత ధర్మం ప్రకారం మనం వెళ్ళిపోతా ఉంటే, దేవుడు కర్మఫలాలు తగ్గిస్తా ఉంటాడు. మన జా మన రూట్ మనకి క్లియర్‌గా కనపడతా ఉంటది స్వామి. ఓకే స్వామి. మంచిదండి. ఇప్పుడు ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అని అనటానికి ఏమైనా ముఖ్యమైన కారణాలు ఉన్నాయా? ఉంటే ఏంటి? ఉన్నాయండి. మాకు ఈ మంత్ర సాధన చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటది. ఏదైనా ఒక రోజు ఇబ్బంది పడి చేయలేకపోతే బయటికెళ్ళి మన పని మనం జేసుకోవడానికి గూడా చాలా ఇబ్బంది పడాలి. ఆ రోజు ప్రశాంతత ఉండదు. ఏదో కోపము, ఏదో ఒక రకమైన ఇబ్బంది కలుగుతుంటా ఉంటది. అదే మనం మంత్ర సాధన ఒక అర్ధగంట చేసుకొని ఎళ్ళిపోతే బయటికెళ్ళిపోతే ప్రశాంతంగా పీస్‌ఫుల్. ఎవ్వరిని మనం ఏమనము. మన పనేది కూడా పని ప్రశాంతంగా జరిగిపోతా ఉంటుంది. మంచిదండి. ఈ నవరాత్రులు ఎప్పుడైనా ఏంటి గోల? ఇన్ని రూల్స్ నా వల్ల కాదు. నేను వెళ్ళిపోతాను అని అనుకున్న సన్నివేశాలేమైనా ఉన్నాయా? అహా! లేదండి. నాకు అట్లాంటి అసల అభిప్రాయమే లేదు. అట్లా అవ్వాల్సింది లేదు గూడా. ఈ రాజశ్యామల నవరాత్రులు ముందు గూడా నాకు 3 డేస్ ఫీవరండి. అవ్వాల సాయంత్రానికి గురుముఖ మంత్రం ఇచ్చారు. ఈ టైంలో నువ్వు చేసుకో అని మెసేజ్ పెట్టారు. అసలు చేయలేత్తనా? చేయలేనా? ఏంటి? ఈ ఫీవరుంది. ఏంటి? పరిస్థితి ఏంటి? మనకి మోషన్‌లు అయితున్నాయి. ఏంటి? మనం చేయలేమేమో! ఏంటి? అనుకున్నాను. మధ్యాహ్నానికి మొత్తం క్లియర్ అయిపోయింది. సాయంత్రం మళ్ళీ మనకి చేసే మనం కూర్చొని చేసుకుంటే మనకి మళ్ళీ ఈ 9 రోజులు నాకసలు ఏమాత్రం ఇబ్బంది గూడా లేదు స్వామి. ఓకే స్వామి. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుంది అనుకునే వారికి మీ సమాధానం చెప్పగలరు. అంటే మీకు కూడా ఆన్‌లైన్‌లోనే కదా ఇచ్చారు మంత్రం. మీరు ఈ అవునండి. శక్తిని అనుభవిస్తున్నారా లేదా? ఆ శక్తినైతే మేము పక్కాగా అనుభవిస్తున్నాము. ఇక అనుభవిస్తాము గూడా. ఆన్‌లైను, ఆఫ్‌లైన్ అని ఏం లేదండి. అది చేసేది గురువుగారు
పీఠం యొక్క శక్తి అది. పీఠంగా గురువుగారి యొక్క శక్తి, పీఠం యొక్క గొప్పతనం అది. ఏదో ఇస్తారు, కొంతమంది ఇస్తారు, అయిపోద్ది అలా కాదు కదా! గురువుగారు మంత్రం ఇచ్చారంటే ఆళ్ళేం చేత్తన్నారు, ఏంటి అని ఫోకస్ పెట్టి చూత్తారు గదా! అందువల్ల ఆ శక్తి పక్కాగా ఉంటుంది స్వామి. అది గురువుగారి మంచిది. గొప్పతనం అది. ఓకే. ఇప్పుడు గురువుగారు మీ జపం అయ్యాక అనుభవాలు వివరాలు ఇస్తున్నారు కదా! ఎలా ఉన్నాయి? అవును. వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఉన్నాయా? నేనిచ్చిన ఆటికి ఇంకా సమాధానాలు ఇవ్వలేదు గురువుగారు. నా అనుభవాలకి ఇంకా గురువుగారు ఇవ్వలేదు. అయి ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఆ టైం చాలకపోకపోవచ్చు, లేపోతే వేరే విధంగా ఇంకేదన్నా ప్రాబ్లమ్ ఉండో, లేపోతే ఇంకా అనుభవాలకైతే నేనది చెప్పిన అనుభవాలకి గురువుగారు ఇవ్వలేదు నాకి. సరే స్వామి. మీకు అనుభవాలు వచ్చి ఉంటే, ఆ అనుభవాల్లో బాగా నచ్చినదేంటి? వాటిలో కొన్ని చెప్పగలరు. నాకు అమ్మగారు వాటర్ దగ్గటం ఒకటి, నీ ప్రసాదం పెట్టినప్పుడు వేలి ముద్రలు పట్టడం ఒకటి. నేను అమ్మవారిని సాగనంపేటప్పుడు నా ఒళ్ళు అంతా తన్మయత్వంతో ఒళ్ళు జలదరించి ఒక రకమైన అనుభూతి కలిగింది స్వామి. అయి నాకు ముఖ్యంగా అయ్యే. ఓకే స్వామి. మరి అమ్మవారు ఉన్నారు, సినిమాల్లో ఇక్కడే ఉన్నారని. సరే స్వామి. సినిమాల్లో చూడటం తప్ప మంత్రాల్లో ఇంత శక్తి ఉంది. బాగా బలంగా నమ్మిన సన్నివేశాలేమైనా ఉన్నాయా? ఉన్నాయి స్వామి. నాకు ఈ మంత్రం అని చెప్పటం అంటే కాదులే గానీ, దాన్ని చెప్పే విధానం నాకు తెలియదు గానీ, పక్కా ఆ శక్తి అనేది పక్కా ఉంటది. మంచిదండి. ఇప్పుడు అమ్మవారి దగ్గర మంచినీరు కానీ, నైవేద్యాలు తీసుకున్నప్పుడు ఆనవాళ్లు కనిపించినప్పుడు ఏమనిపించింది? అమ్మవారు ఇక్కడే ఉన్నారు, మన చుట్టూనే తిరుగుతున్నారు. ఈడే ఉన్నారు, మన ఇంట్లో ఉన్నారు. మనం జాగ్రత్తగా చూసుకోవాలని అది మంచిగా అనిపించింది స్వామి. ఓకే స్వామి. మరి జపసాధనలో మీకేమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు? జపసవన్‌లో రెండో రోజు నాకు పూజ మొదలుపెట్టాను. తెల్లారుజామునే లెగిసి, మళ్ళీ స్నానం చేద్దామని లెగిసేసరికి అగండం కొద్దిగా అటు ఇటు ఊగుతా ఉంది. ఏదో అయితుందని మళ్ళీ ఎమ్మటే వచ్చి స్నానం చేసొచ్చి మళ్ళీ అగండాన్ని కొంచెం లేపి అమ్మ పేరు తలుచుకొని హ్మ్. మామూలుగా మన పీఠం పేరు తెలుసుకొని చేశాను. ఇక మళ్ళీ ఆ రోజు నుంచి మళ్ళీ నాకు ఇంత కూడా ఇబ్బందనేది ఏమి అనిపించలేదు స్వామి. మీకు ఈ నవరాత్రుల్లో సంతృప్తినిచ్చాయా? ఏమైనా లోటు ఉందా? నాకు నవరాత్రులు సంతృప్తేనండి. నాకు ఏ మాత్రం లోటు జరగలేదు. బాగా జరిగినాయి. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్పగలరు. అన్నదానం సంతర్పణ అంటే అది చాలా పీఠం గొప్ప మహత్తరమైన గొప్ప కార్యక్రమం అండి అది. ఆ కార్యక్రమానికి ఇప్పుడు బయట నుంచి మాలాంటోళ్ళు ఏమన్నా సందా ఇద్దాం, లేపోతే ఎంతో కొంత డొనేషన్ చేద్దాం అంటే కూడా గురువుగారు ఒప్పుకోవట్లే. అది నా సొంత డబ్బుతో నేనే చేస్తానన్నట్టుగా చెప్తున్నారు. సాధకులు దగ్గరలో ఉన్న సాధకులే చేస్తారు. మేమైతే చేయం. ఎవరిని డొనేషన్ అడగట్లేదు, తీసుకోవట్లేదు అనే మాటలు చెప్తున్నారు కదా స్వామి. చాలా బాగుంది. ఓకే స్వామి. మరి పీఠంలోనికి రాకముందు, పీఠంలోనికి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా గాని, మానసికంగా గాని ఏదైనా సరే చెప్పండి. మానసికంగా నాకు అసలు అంతకుముందు చాలా ఇబ్బంది పడుతుండేవాడిని. పీఠంలో రాకముందు. అన్ని సమస్యలు. ఏదో ఇప్పుడు ఉన్నాయి సమస్యలు. కాకపోతే ఇప్పుడు ప్రశాంతత అనేదుంది. అప్పుడు ఆ సమస్యలు అసలు ఎటు జూసినా సమస్యలు కనపడుతుండేయి. ఏంటి పరిస్థితి? కోపం ఒకటుండేది బాగా. ఎవరిని జూసినా కోపంతో అరుస్తా ఉండేవాళ్ళం ఇంట్లో వాళ్ళని. అట్లా ఇప్పుడు ఈ పీఠంలోకొచ్చాక నాకు అయన్నీ తగ్గిపోయినాయి స్వామి. ఈ సమస్యలున్నాయి. అదే నడుత్తా ఉంటదిలే, ఏం గాదులే, అయిపోద్దిలే అనుకోవటం. అమ్మవారి పేరుని తలుచుకోవటం, మన పీఠం పేరు తలుచుకోవటం. అలా ఎళ్ళిపోతుంది. ప్రశాంతంగా ఉంటుంది. ఓకే స్వామి. మరి మీ జీవితాన్ని మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నానండి. వ్యవసాయమే చేసేది. వ్యవసాయంలోనే అట్లా పర్లేదు. ఇంతకుముందు మనం రూపాయి పెడితే రూపాయన్నరకే కాకుండా రూ. 10 ఎళ్ళిపోయేది. బయటికెళ్ళిపోయేది. ఇప్పుడు మనం పెట్టిన సొమ్మైనా మనది మనకొచ్చేత్తుంది.
పెట్టుబడి పెట్టాము. రూ. 10 పెడితే ఆ రూ. 10 నష్టం రాకోకుండా పక్కోడికి నష్టం వచ్చినా గాని మనకి నష్టం రాకుండా మన రూపాయి మనకొచ్చేస్తుంది. అది. అంతకుముందు మనం రూపాయి పెడితే రూ. 1 బయటికెళ్ళిపోయేది. రూ. 10 మనకి నష్టం చూపిస్తా ఉండేది. అది. మంచిది స్వామి. మరిప్పుడు సనాతన ధర్మం గురించి గాని, దేవుడి గురించి గాని, ఇక్కడ రావటం చేత ఏమి నేర్చుకున్నారు? అది మీకు ఏ విధంగా ఉపయోగపడింది? ఎవరిని మాట అనకూడదు. ఎవరి కర్మని వాళ్ళే అనుభవించాలి. ఎవరినో మాట అంటే ఆ కర్మ మనకి మన ఖాతాలో పడుతుంది. ఎవరిని తిట్టకూడదు. మనకెందుకు? మనదేదో మనం చేసుకుందాం. మన దేవుడినేదో మనం పూజించుకుందాం. మన అమ్మవారిని పూజించుకుందాం అనే భావన ఒకటి ఉంది. ఎవడి ఎవరు కర్మఫలం వాళ్ళే అనుభవించాలి అని. మంచిది స్వామి. ఇప్పుడు అఖండ దీపారాధన గురించి ఏవైనా సన్నివేశాలు ఉన్నాయా? అఖండ దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలున్నాయా? ఈ వారం రోజుల్లో జరిగిన సన్నివేశాలు ఏమన్నా? ఇదేనండి ఫస్ట్ రోజు, రెండో రోజు అఖండ దీపారాధన కొండెక్కబోయింది. దాన్ని మామూలుగా కాపాడాము. హ్మ్. ఇక అది అట్లా 9 రోజులు కూడా మంచిగా సాగింది స్వామి. ఓకే స్వామి. మరి గురుముఖత మంత్రోపదేశానికి మామూలుగా మనమే సొంతగా మంత్రం తీసుకొని చేసేదానికి ఏమైనా తేడా అర్థం అయిందా? తెలిస్తే చెప్పండి. మనం తీసుకొని చేస్తే మామూలుగా యూట్యూబ్‌లో చూస్తాం. లేకపోతే ఇంకేడో చూస్తాం. ఆళ్ళు అది చెప్తారు. దాన్ని తీసుకొని మనం చదివినా గాని మనకి దానికి ప్రతిఫలం ఉండదు. గురుముఖ మంత్రం అంటే పరంపర. అది గురువుగారు ఇచ్చింది పరంపర. ఆ ప ఆ మంత్రానికి ఆ శక్తి ఏరే ఉంటది గురువుగారు. మంచిదండి. ఇప్పుడు అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి ఏమైనా అనుభవాలు ఉన్నాయా? అమ్మవారికి గోరింటాకు అంటే ఇంతవరకు నేను అసలు గోరింటాకు పెట్టుకున్నాను కాదు. అమ్మవారికి గోరింటాకు పెట్టిన రోజు నేను పెట్టుకున్నాను. అమ్మవారికి పెట్టాను. అది ప్రశాంతంగా అసల పీస్‌ఫుల్‌గా మంచిగా పండాయి. ఓకే స్వామి. మరి అమ్మవారికి సారె ఇవ్వాలని గురువుగారు చెప్పారు. మీకెలా అనిపించింది? అప్పుడు మనం దేవుడికి ఎక్కడైనా రాముల వారికి గాని, లేపోతే ఏ గుళ్ళోకెళ్ళినా మనం చీర పెట్టుకుంటాం. సారీ అన్నట్టే గదా! అట్లాగే మన అమ్మవారు మన ఇంట్లో ఉన్నప్పుడు మనం సారీ పెట్టమంటే గురువుగారు ఇంకేముంది అదొక ఆనందం వేరు. అలాగే చేసాం మన ఆడబిడ్డకి మనం సారబెట్టి బయటకి పంపించినట్టు పంపించాము. అలా స్వామి. మరిప్పుడు ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది? బాగా జరిగింది స్వామి. ఉద్వాసన అనేది ఇగ ఇలా నైటు మొత్తం సారబెట్టడం, భోజనాలు పెట్టుకోవడం. తర్వాత బయటికి తెల్లవారుజామునే 3:30కి, 4కి లేసాం. అమ్మవారిని పూజ చేసి మళ్ళీ సాగనంపేటప్పుడు నాకు గేట్ కాడికెళ్ళంగానే ఒళ్ళంతా జలదరించి ఒక తన్మయత్వంలోకెళ్ళిపోయాం. కళ్ళమ్మట నీళ్ళు రావటం. మనకి కళ్ళమ్మట నీళ్ళు రావటం అంటే ఇదివరకి ఎప్పుడు నాకు పూజ ముందు కూర్చున్నా కూడా వచ్చేవి కావు. నవరాత్రులు స్టార్ట్ చేసిన కాడ నుంచి కళ్ళమ్మట ఒకటే నీటి ధార. మనం మంత్రం చదవటం మొదలుపెడితే కారిపోతా ఉంటుంటాయి. ఏమిటో అనుకుంటాను. అదే కర్మఫలాలు దక్కుతాయమ్మా అని గురువుగారు ఎవరికో సాధకుల్లో చెప్పినట్టు ఉంది. ఆహా! అదేనేమో అనుకుని నేనిగ ఆ క్వెషన్ కూడా ఎయలా గురువుగారిని. మంచిది స్వామి. మరి పిల్లల్ని ఎలా పెంచాలని గురువుగారు కొన్ని మాటలు చెప్పారు. మీకు ఏమనిపించింది? మంచిదే కదండీ! సనాతన ధర్మం విలువ తెలుసుకోవాలి. ఒక సాంప్రదాయం ఉండాలి. కట్టుబాటు ఉండాలి. అలా పెంచాలి అని చెప్పారు. అది వాస్తవమే గదండీ! చాలా మంచి ఇదే అది. అడ్వైజర్ ఇచ్చినట్టే స్వామి. సరే స్వామి. మరి గురువుగారు మంత్రదీక్ష గురించి గాని, అన్న సంతర్పణ గురించి వారు ఉద్దేశ్యం చెప్పారు. దాని గురించి మీరు ఏమైనా చెప్తారా? అది మంచిదే గదండీ! మంచి ఉద్దేశంతోనే చేస్తున్నారు. అది బయట నుంచి తీసుకుంటే అట్లా మళ్ళీ పీఠాన్ని వ్యాపారంలోకి లాగినట్టు జేత్తారని, మళ్ళీ వస్తాయని, ఏదో అంతా చికాకుగా జేత్తారని మళ్ళీ గురువుగారు కండిషన్ రూల్ పెట్టుకున్నారు. ఆ రూల్ ప్రకారం వెళ్ళిపోతున్నారు. సో, ఇది చాలా మంచిదండి. ఓకే స్వామి. మరి మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉంది? గ్రూప్ లీడర్‌లో మంచిగా జేశారండి. బాగా జేశారు. మనకేదైనా అనుమానం వచ్చి ఇది ఏంటి రాట్లేదు. నాకే జూమ్ మామూలుగా యూట్యూబ్ అవ్వకపోతేనే రవీందర్ రెడ్డి చేశాడు.
నా ఈ జీమెయిల్ సెల్ మార్చినప్పుడు జీమెయిల్ 4, 5 యాడ్ అయ్యున్నాయి. అది దేంట్లోకి రావట్లేదు. అది చెప్తే లీడర్‌గాని రవీందర్ రెడ్డికి చెప్తే, గురువుగారికి చెప్తే 4, 5 ఉన్నాయ్యా దేంట్లో ఇచ్చానని అక్షింతలేశారు. పలానాది దీంట్లో ఇది అని ఒకటి చెప్తే దాన్ని యాడ్ చేసి పంపించారండి ఆ లింకు. గురువుగారి సపోర్ట్ ఎలా ఉంది? గురువుగారి సపోర్ట్ అసలు మామూలుగా అయితే మనలాంటోళ్ళైతే అది చేయలేమండి. అంతమందికి అంత చేసుకుంటూ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఈళ్ళకి ఏది అడిగినా క్వెషన్ ఏది అడిగినా దానికి సమాధానం ఇస్తూ ఉంటారు గదా! చాలా సహకరిస్తారండి గురువుగారు. చివరిగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసే వారికి మీరిచ్చే సందేశం ఏంటి? ప్రతి ఒక్కరు గూడా చూసి ఈ ఈ వీడియోలు జూసి ప్రతి ఒక్కరు గూడా దగ్గరికి గురువుగారి దగ్గరికెళ్ళి గురుముఖ మంత్రం తీసుకొని ఎవరి కాళ్ళు గురుముఖ మంత్రంతో ధ్యానం జేస్తే వాళ్ళ కష్టాలు, నష్టాలు మొత్తం వెళ్ళిపోతాయండి. ఓకే చాలా స్వామి. మంచిది. ధన్యవాదాలు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.